నమస్తే. వెల్కమ్ టు వల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? అలాగే ఉంటాం. 4 తిట్లు 10 శాపనార్థాలు, తెల్లారులేస్తే అదే పంచాయతీ. ఇంకేముంటుంది. రోజు చంపేస్తాం. కింద కామెంట్లు కూడా ఈయన ఇంకా జైల్లో పెట్టలేదా ఇవే, ఏమీ లేవు అంతకన్నా. ఏం సార్ అసలు అంటే వైసీపీ వాళ్ళు కావచ్చు, ఈవెన్ జగన్ అయినా కావచ్చు, విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేస్తారని కళ్ళైనా ఊహించారంటారా? కలిసే చేశాడు. కలిసే చేశారు. అసలు విజయసాయి రెడ్డి రాజీనామా ఎలా అడుగుతున్నారంటే అమ్మ మీరు, భార్య భర్తలు ఇద్దరు సంవత్సరం చేస్తే ఎడగలు తీసుకుంటారు. ఒకటి కూడా తెలియకుండా అంటే అలా సినిమా ఒట్టుకే చెల్లింది ఆ శతమానం బాగుతాదని. అంత సీనే ఉండదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా వల్ల అంటే వైసీపీకి ఎంత నష్టం అంటే ఏమీ నష్టం లేదు. వాళ్ళకి అసలు నష్టమే లేదు. నష్టపోబోయేది కూటమి. ఎలా అంటే ఇప్పుడు తెలుగుదేశం నుంచి ఎవరైనా క్యాండిడేట్ నిలబెట్టరు మళ్ళీ అనమాట. జస్ట్ అనుకున్నాం అంటే వీళ్ళు ఎట్ ద మెర్సీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఎవడో రాజీనామా చేస్తారు కానీ వీళ్ళు రాజ్యసభలో దిక్కు లేదు. అది అండర్లైన్ చేసుకోవాల్సింది. లేదా జనసేన అన్ని తిట్లు లాస్ట్కి విజయసాయి రాజీనామా చేస్తే ఎవరన్నా క్యాండిడేట్ నింపుకోవడానికి వాళ్ళకి ఇష్టమే. ఇది ఆలోచించాలి. ఇంకా లాస్ట్కి ఎటు కానీ బీజేపీ వాళ్ళు ఎంతసేపు ఊరోళ్ళ మీద పడేయడం తప్ప వాళ్ళకి వేరే ఒరిజినల్ ఎజెండా ఉండదు. ఒరిజినల్గా వాళ్ళకి వైబ్రేషన్స్తో మేము ఇలా అని గెలిచే సామర్థ్యం కూడా ఉండదు. ఆ తెలుగుదేశం వాళ్ళు మౌలకొంతనంతో వాళ్ళని గెలిపించుకుని వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారన్న భ్రమలో వాళ్ళు మాత్రమే ఉండగలరు. అంతకుమించి ఇంకెళ్ళి ఇప్పుడు విజయసాయి రెడ్డి మూవ్ ఇట్స్ ఎ ప్రొఫెషనల్ మూవ్. పొలిటికల్ మూవ్ కన్నా ప్రొఫెషనల్ మూవ్ అనాలి. ఇప్పుడు రాష్ట్రానికి ఒక ఉపద్రవం ఉంది. వీళ్ళు దావూసి వెళ్ళి పెట్టుబడి రూపాయి తేకపోయినా వాళ్ళు చేసిన గోలేటి లోకేష్ ముఖ్యమంత్రి, రెడ్ బుక్ రాజ్యాంగం 7 నెలలు అయింది. ఇంకా అదే పెట్టకథలు ఎన్నాళ్ళు ఉంటారు ఎవడన్నా. అలా ఇదేటిది మనం చెప్పింది ఏంటి, వీళ్ళు చేస్తుంది ఏంటి, తర్వాత పొత్తు ధర్మం ఏంటి. కూటమి ప్రభుత్వంలో ముగ్గురు కలిపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిష్ఠించారు ఎవరు, పవన్ కళ్యాణ్కి ఒప్పందం ప్రకారం. ఉదాహరణకి అది కాన్స్టిట్యూషన్ పోస్ట్ కాదు కానీ ఒక గౌరవప్రదమైన పోస్ట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని ఇక్కడ ముగ్గురు, ఎవరు పి గన్నవరం టికెట్ త్యాగం చేసిన త్యాగధనుడు మాసేన్ రాజు, పిఠాపురం టికెట్ పవన్ కళ్యాణ్ గారి కోసమే త్యాగం చేసిన వర్మ గారు, మూడోది భార్య కోసం టికెట్ వదులుకొని శ్రీనివాసరెడ్డి గారు. వీళ్ళు ముగ్గురే కదా నోరెత్తి మాట్లాడింది. అది కూడా చంద్రబాబు గారి సమక్షంలో శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడితే కూడా దానికి శాంచ్యూటీ లేదు, పక్క వెళ్ళిపోయారు. కానీ అక్కడ క్యాబినెట్ సహచరుడు అయ్యి ఉండి భరత్ గారు దావోస్లో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అర్థమైంది. లేదో పదవి రాక ఏదో లోకేష్ గారి ప్రసన్నం కోసం ఏదో మాడుకున్నారు అనుకుని పక్క తీసుకొచ్చి ఇండియాలో జరిగింది. మరి దావోస్లో ఒకసారి క్యాబినెట్ మినిస్టర్ ముఖ్యమంత్రి అని డిక్లేర్ చేస్తే కాంపిటీషన్. దాంతో నేను లోకేష్ గారు విజయవాడలో కూడా మాట్లాడుతూ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత పదవి వదిలేయాలంటే అలా అనకే కదా టెండర్ ఎట్టినట్టు. ఫస్ట్ ఇటు ధనుడు అన్నట్టు లోకేష్ జాతీయ జనరల్ సెక్రటరీ రాజీనామా చేస్తారంటే నెక్స్ట్ జనరల్ సెక్రటరీ నెక్స్ట్ పొజిషన్ ప్రెసిడెంటే కదా. అంటే ఇష్టమే పెద్ద ఆయన ఇంట్లో కూర్చోపెట్టండి ప్రణాళిక రంగం సిద్ధం చేస్తున్నారు. మరి వీళ్ళు ప్రణాళిక అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు గమ్మునట్టు వాళ్ళు షిండేలు రెడీ చేస్తారు. వీళ్ళు 134 మందిని మ్యారథాన్లో నిలబడితే ఒకరి పక్కన వాళ్ళు చూసి ఎవరు 60 మంది అని ఎత్తుక్కుంటున్నారు వాళ్ళు. ఇది అలజడి. ఒక 3 రాజ్యసభ రాజీనామాలు జరిగాయి. ఒకరెవరు ఎందుకు పనికిరాని మోపీదేవి, ఇంకొకరు ఆర్ కృష్ణయ్య గారు. ఆర్ కృష్ణయ్య గారికి తెలుగుదేశం ముఖ్యమంత్రి అని ఎమ్మెల్యే ఇచ్చింది, గెలిచాడు. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా పిలిచి బీసీ యోధుడు అని చెప్పి ఆయనకి రాజ్యసభ ఇచ్చారు. ఇంకా మిగిలింది ఏముంది, బీజేపీలు కూడా పిలిచి ఆయనే యోధుడి కింద చేశారు. ఇంకా బీసీలు ఇంకెవరు లేనట్టు. అలాగే రాజ్యసభ ఉన్నప్పుడు ఈ రాజీనామా కూడా బీసీ అని తీసుకొచ్చి పెట్టుకోవాలి కదా. రాజ్యసభ అంటే బేరసారాలే కదా. అభేదం వస్తాం రేటి వైఎస్ఆర్సీపీ పరంగా రాజ్యసభ చేసేస్తారని డబ్బులు తీసుకోకుండా చేసేసారు. ఇప్పుడు తెలుగుదేశం డబ్బులు ఎదిరించి మళ్ళీ చేశారు. రాపడిదేవుడు ఓన్లీ భేదం వస్తారు. ఇక డబ్బులు లేక తీసుకోకుండా రాజ్యసభ ఇచ్చారు, ఇక డబ్బులు ఎదిరించి రాజ్యసభ ఇచ్చారు. సో ఓవరాల్గా గెయిన్ అయింది భేదం వస్తున్నారు తప్ప ఇంకెవరు లేడు. సో ఇంక మిగిలింది విజయసాయి రెడ్డి గారు. మిగిలిన 7గురిలో ఎవరినో పిలిచి రాజీనామా చేయకుండా ట్రంప్ కార్డుని ఎందుకు ఓపెన్ చేసాడు జగన్మోహన్ రెడ్డి? ఆల్మోస్ట్ నెంబర్ 2 కదా ఆయన. ఈ సజ్జలాలందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు రాజకీయ క్షేత్రంలో? ఆయన ఢిల్లీ వేదికగా ఈ తెలుగుదేశం అమాయకత్వంతోనే కదా సోమిరెడ్డి అడ్డపోతే ఇంకో 18 మంది తెచ్చుకుని అయోధ్యరామరెడ్డి వెళ్ళిపోయేందుకు. అయోధ్యరామరెడ్డి నేను కాదన్నందుకు వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతిష్ఠించబడిన విజయసాయి రెడ్డి గారు. ఆయన లాబింగ్తో ఏ స్థాయికి వెళ్ళారు చూశారు కదా, 67 నుంచి 151. ఇది ఒరిజినల్ ఎబిలిటీ. ఇది మర్చిపోతే ఎట్లా? ఇది మర్చిపోయి అర్రే మేము 23 మేము 11 అంటే మరి ఎంతమంది 23 సంగతి మర్చిపోతే ఎట్లా? ఆ బీజేపీ వాడితో ధర్మపాలన దేశాలు చేస్తే 23 ఇచ్చి కూర్చోపెట్టారు. ఈయనకేంటి చెప్పారు, విజయసాయి రెడ్డి క్యాబినెట్లో తీసుకుంటే ఇంకొన్ని వరకు క్యాబినెట్ ఇస్తాం రండి అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా బాక్రానంగా ఆనకట్లా నిలబడ్డాడు. ఇలాంటి కుదరవు మాత్రం. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. మీరు బడ్జెట్ అలొకేషన్స్లో రైల్వే జోన్ ఎవరు,
కానీ రైల్వే జోన్ ఉందని మమ్మల్ని మభ్య పెడుతూ ఆఖరికి స్టీల్ ప్లాంట్ కూడా ఎత్తుకెళ్ళిపోతున్నట్టు ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు అక్కడ ఉన్నారు, ప్రధానమంత్రి అక్కడ కూర్చున్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో మేమందరం సాధించుకునే కంపెనీ. మీరు అమ్మేస్తారంటే కుదరదు. ఒకవేళ ఎంఈసీ వరస్ట్ సర్కమ్స్టాన్సెస్ వస్తే స్టేటే దాన్ని కాపాడుకుంటారు. ఇది ప్రజలకు ముందు ఆయన అడిగింది. దీనికి ఇంగ్లీష్లో అడగాలి, హిందీలో అడగాలని ఈ తమిళ ఛానల్ కలిసి చెప్తుంటారు. ఇలాంటి స్టాండర్డ్స్ ఉన్నాడు రీజనల్ పార్టీల్లో ఎదురు తిరిగితే తెలుగుదేశంలో 23, లోపల రానందుకు కూడా 11. ఇదే వాళ్ళు చేసి గేమ్. ఇంకెంతకన్నా ఇంకేటి చేస్తారు? ఆయన ప్రస్థానంలో ఒక్కడితోనే స్టార్ట్ అయింది. ఒక్కడితోనే ముందుకెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు. నా వల్ల మీరందరూ ఎందుకు ఇబ్బంది పడతారు? ఆ రాజ్యసభలో ఢిల్లీలో ఉన్న పాపానికి రూ అంటే మన అవిషయం పిలిచి కూర్చోపెట్టి గంటల గంట చెవులు తెలిసాడు. మరి ఏడు చేస్తాడు ఆయన? ఈరోజు నాకు నేను వరకబడిపోయి చచ్చిపోయింది ఏం లేదు. మనకేమో వెనక నుంచి గోతులు తవ్వుకొని తిరుగుతుండ్రు ఇల్లు. బీజేపీ పడితే ఖచ్చితంగా తవ్వుతుండు. మనం ఏం చేయాలా? అరమాకాన పడితే పిల్లి మెల్లని గంట కడితే ఏమవుతుంది? అంతే. జగన్ కి విజయసాయి రెడ్డికి మధ్య ఆస్తుల గొడవ ఏమైనా ఉందంటారా? పొలం గట్లు తగ్గు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి వయసు ఎంతమ్మా? 52. విజయసాయి రెడ్డి గారి ప్రస్థానం ఒకసారి తీసుకుంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? రాజారెడ్డి కాడి నుంచి ఉన్నారని చెప్తారు. అంటే రాజారెడ్డి గారి కాడి నుంచి ఉన్నప్పుడు రాజారెడ్డి గారికి పెళ్ళి అవడం తెలుస్తుంది. పెళ్ళైనప్పుడు బుడపిల్లడు జగన్మోహన్ రెడ్డి పొట్టం కూడా తెలుస్తుంది. ఇవన్నీ చూసిన ఆయనకి పొలం గట్లు నా ఆస్తి నీకు ఇచ్చాను, నీ ఆస్తి నాకు ఇచ్చాను అనడానికి ఏమైనా సొట్టపోలో దగ్గర బంధువులు లేకపోతే రాజారెడ్డి గారు ఇద్దరికి సమానంగా ఆస్తులు రాస్తే వాళ్ళ ఘర్షణ సినిమాలో కొట్టిస్తారు వాళ్ళిద్దరు. కష్టాలు అన్నీ ఆయన అనుభవించి సుఖాలన్నీ ఎవరికి అనుభవించాలంటే సుఖాలు కష్టాలు రెండు కలిపి అనుభవించిన వాళ్ళు ఇద్దరు కాదు. ఇప్పుడు నీకు ఈ ఈక్వేషన్లో వాళ్ళ ప్రాణాలకు తెగించి అయితే కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే చిరంజీవి గారికి టికెట్ ఇస్తారు వాళ్ళు రాజ్యసభ. చిరంజీవి గారికి ఇస్తే ఎవరు స్ట్రెంత్ అవుతారు? కాంగ్రెస్లో ఉంటే కూడా కుటుంబ పరంగా కుటుంబం కోసం అని పవన్ కళ్యాణ్ కోసం ప్రమాణ స్వీకారంకి వచ్చింది ఆయన. సాధారణంగా అయితే కాంగ్రెస్లో స్టాండ్ ఒప్పుకుంటారు. రాహుల్ గాంధీ వచ్చినాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి. అలా వచ్చి ఆయన హృదయం చాటుకున్నాడు. ఇప్పుడు బీజేపీ పరంగా టికెట్ వచ్చింది అనుకో, కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీలో ఆయన ఉంటూ తమ్ముడు జనసేనలో ఉంటూ మరి స్ట్రాంగ్ అవుతున్నాం, స్ట్రెంత్ అవుతున్నట్టు కాపు సామాజిక వర్గం. అంటే ఇప్పుడు వీళ్ళకుంది కానీ అంటే చిరంజీవి గారికి ఏమైనా ఇంట్రెస్ట్ చూపించినట్టే అనిపిస్తోంది. ఇంట్రెస్ట్ ఏముంది? ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. ఎవరికి నీకు పిలిచి పిల్లలు ఎత్తానంటే ఎవడు ఊరుకుంటారు చెప్పు? ఎవడైనా రెడీ అంటాడు. అలాగే చిరంజీవి గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి 2 సార్లు మీకు రాజ్యసభ ఎత్తామంటే అది గౌరవప్రదమైన పోస్ట్. అదే రాజ్యసభకి వెళ్ళబట్టి చిన్న విషయం అనుకుంటున్నాం. అది మేధావులు, చదువుకున్న వాళ్ళు, బాగా ఆలోచించే వాళ్ళని ఒక ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి మనకి చిన్నప్పటికీ. ఇప్పుడు నిజంగా అంటే ఆ స్థానానికి చిరంజీవి గారు అయితేనే సామర్థ్యులు అంటారా? ఎవడు సామర్థ్యుడు కాదు. ఆ సీట్ ఇచ్చి గేమ్ మొదలవుద్ది. అక్కడ షిండేని తయారు చేస్తారు అక్కడ. ఇది కాదు, ఇంట్లో డబ్బులు లెక్కలు తేల్చుకుని ఇస్తానంటే వచ్చే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. 2 ఆప్షన్లు. డబ్బులకి మరి చేతులు రావు ఆయనకి తీయడానికి. డబ్బులు లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి? అంతే కదా. కర్మకాల ఇద్దరిలో ఒకరికి ఇస్తే మిగిలినాడు రాష్ట్ర అధ్యక్షుడు రేస్లో ఉంటాడు. ఏదైనా ప్రమాదమే కదా. ఇప్పుడు పురంధేశ్వరలాగా హాఫ్ నాలెడ్జ్ కాదు కదా, ఫుల్ నాలెడ్జ్తోనే ఉంటాడు ఎవరు మరి కిరణ్ కుమార్ రెడ్డి ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడు అయితే. ఇదే చిరంజీవి అనుకోండి, తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఏం జనసేనలో విలీనమా లేకపోతే మన ఇద్దరం కలిసి ముందుకెళ్దామా, కలిసి ఏం చేద్దాం, ప్రభుత్వం స్థాపిద్దామా ఏంటంటారు. ఇప్పుడు షిండే చూడు, లాస్ట్ టైము మహారాష్ట్ర నుంచి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేసేసారు. ఫెడరేషన్ పక్కన ఉప ముఖ్యమంత్రి. తర్వాత ఈ ఎలక్షన్ గెలిచిన తర్వాత బోడిమల్లను నాకు ఇవ్వకపోతే ఎలాగమ్మంటే తూచి ఇంట్లో కూర్చోని చెప్పి ఫెడరేషన్ ముఖ్యమంత్రి చేశారు. అంతే ఉంటుంది బీజేపీతో. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఉప ముఖ్యమంత్రి రేస్లో ఒకవేళ చిరంజీవి గారిని క్రియేట్ చేశారు అనుకో, లేదా ముఖ్యమంత్రి రేస్లో షిండే రూపంలో ఏముంది ఆయనకి 75 ఏళ్ళు అంతా దగ్గర వస్తాయి మన రేపటికి ఎలక్షన్ అయిపోయే టైంకి. ఇంకా నేను రాజకీయ సన్యాసం అంటాడు. షిండే బదులు ఫెడరేషన్ ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి రేస్ట్ ఏడు చేస్తారు కదంటారా. ఇక లోకేష్ గారిని ఎగేసుకుని ఫస్ట్ టైం గెలిచేస్తేనే ముఖ్యమంత్రి అంటే మరి జనసేన వాళ్ళు మా వాళ్ళే మొత్తం ప్రభుత్వం వచ్చిందని చెప్తారు. వాళ్ళు ఊరుకుంటారా? లోకేష్ ని చేయాల్సి అంటే డిప్యూటీ సీఎం అని మాట్లాడుతున్నారు. తర్వాత సీఎం అన్నది కూడా డిప్యూటీ సీఎం పాత కదా, ఇప్పుడు సీఎం లేటెస్ట్ సీఎం అని అనిపిస్తుంది. మరి అంటే చంద్రబాబు నాయుడు గారి స్థానాన్ని ఒకవేళ తీసుకుంటే గనక అంత చంద్రబాబు నాయుడు గారు అంత శక్తి సామర్థ్యాలు అనుకున్నాయి అంటారు. రామారావు గారి స్థానం, రామారావు గారికి నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ నేను ఇస్తానని చెప్పిన లక్ష్మీపార్వతి గారికి ఏమైంది? అదే జరుగుతుంది పార్టీకి. ఇద్దరికి లోకేష్ గారు ఇష్టం అన్నది ఉండాలి. ఇన్నాళ్ళు రేస్ కోరం సినిమా చూసావా? అందులో చూడు, రే ఇవాళ నుంచి బాధ నీది రా అని చెప్పాడు కత్తిరిసేస్తారు చూడు. అలా ఇవాళతో లక్ష్మీపార్వతి తీసి ఎవరికో విసిరేది. ఇవాళ నుంచి మీ సభ మీరు చదవండి, అంతకన్నా ఇంకేం ఉండదు జరిగితే. జగన్ నమ్ముకున్న వాళ్ళంతా దూరం అయిపోతుంది. ఎవడు నమ్ముకుని వస్తాడు మనకు తెలియకడుతుంది. ఇదేంటి సంసారమా? భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళు నమ్ముకుని వచ్చారండి. పార్టీ విధి విధానాలు. ఇప్పుడు అదే విధంగా తెలుగుదేశం కూడా ఉపేంద్ర గారు ఉండేవారు. ఇప్పుడు ఎవరు దాకా ఎందుకు? విజయసాయి రెడ్డి గారు ఇచ్చి సలహాలతో 150 స్థానాలకు వచ్చాయి ఢిల్లీ లాబింగ్తో. ఇవాళ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అంటే ఆయన కన్ఫైన్ అయిపోయారు అనుకోండి, ఏమవుతుంది? అందుకే టెరిటరీస్ ఫిక్స్ చేయకూడదు. ఒకళ్ళ యొక్క సామర్థ్యం. తర్వాత నుండి ఉపేంద్ర గారు తెలుగుదేశం కొన్నప్పుడు ఎలా ఉండేదో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎలా బెచ్చటాడుకున్నారో అందరికీ తెలుసు.
ఒకళ్ళు ఎదుగుదల కోసం ఇంకోళ్ళు కొంతమంది కాళ్ళు నరికేస్తూ ఉంటారు. అదే ఉమ్, రాజకీయం అంటే. ఆ ఉమ్. సామర్థ్యాన్ని ఎవడైతే పెంచుకోగలుగుతాడో, ఎవడైతే దాన్ని నిలదొక్కగలుగుతాడో అప్పుడు కథలు కథకళీలు వేరేగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ శకుని ఉమ్, భారతంలో ఆడ అవతరాలకు ఎవరికైనా తెలుసా? అలా మాయాబజార్ సినిమా చూపించి అప్పుడు అర్థం చేశారు, కానీ అప్పటిదాకా ఎవరికి తెలియదు. ఉమ్, శకుని గారిని ఇంట్లో కూర్చొని అందరూ తిట్టుకునేవాళ్ళు. ఒక్కొక్క మెతికే అలాగే 11 మెతుకులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఒక్కొక్క కార్డు ఓపెన్ చేస్తే ఒక్కొక్కడికి ప్రళయాలు కదులుతున్నాయి. ఉమ్, ఇప్పుడు మోబీదేవి తప్ప మిగిలిన వాళ్ళందరూ రాజ్యసభ అయినట్టే కదా. ఆయన తరఫున 3 రాజీనామాలు, ఉమ్. 2 ఆళ్ళ వ్యక్తులే కదా. అవును. ఆలోచించి లాజిక్. వీళ్ళని ఎగేసుకుని అలా బట్టి విక్రమార్కని ఒక్కరిని వదిలేసి మిగిలిన కాంగ్రెస్ అంతా తెలిసి సిఎల్పి విలీనం, కనకమేళ ఆయన ఒక్కరిని వదిలేసి మొత్తం అంతా బీజేపీలో తెలుగుదేశం విలీనం. ఆ పద్ధతులు ఇంత ఉండవు. ఉమ్, అవి ఎడ్డుమాలకం పద్ధతులు. ఓకే. ఇప్పుడు చంద్రబాబు అలా నాయుడు విలీనం అయిన తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు కదా. తెలుగుదేశం వెళ్ళారు, వచ్చింది కదా గవర్నమెంట్లోకి. వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ వెళ్ళి సిఎల్పి విలీనం అయింది, ఇక్కడ వచ్చింది కదా గవర్నమెంట్లోకి. వచ్చింది ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రేపు వస్తే మలయాళం మనోరమ సినిమా ఇంకా అదే ఇది చదువుల కోసం బైలింగల్ లాంగ్వేజ్ లో ఇటుపక్క తెలుగు ఇటుపక్క ఇంగ్లీష్ ఇచ్చాడు ఆయన. వీళ్ళకి ఆయన ఏది అవుతుందో కూడా వాడు ఊహించుకోలేడు. వీటికి మన ఇంటర్వ్యూ చెప్పాడు కదా, ఉమ్, నిజంగా ఆయన తలుచుకుంటే 2 గంటల చాలు నాకు స్కెచ్ చేయడానికి అన్నాడు. ఉమ్, అంటే ఇప్పటిదాకా తలుచుకోలేనాడు కూడా నిద్ర లేపి 50 ఏళ్ళు ముజే మారన్నట్టుగా ఉంది వ్యవహారం. ఉమ్. వీళ్ళు వేసాలు కానీ మన ఎన్నాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నీకు 15,000 నీకు 18,000 చెప్పినటువంటి ఆయన, అంటే మాట ఇచ్చినటువంటి ఆయన, ఇప్పుడేమో పథకాలకి డబ్బులు లేవంటూ కూడా చెప్తున్నారు. ఎట్లా చూడాలి? నేను చూసి ఇదేట్లేదమ్మా, ఆయన 634 హామీలు ఇచ్చారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత చీకటి దెబ్బలే, ఏరు దాటిన తర్వాత బోడిమల్లని సిద్ధం. దీనికి నేను బాధపడలే, కానీ రూపాయి డబ్బులు లేవు ఖజానాలో అన్నాడు. ఉమ్, డబ్బులు ఏడు చేశాడు జగన్మోహన్ రెడ్డి తెలియదు అన్నాడు. సార్ మీరు ఒక అదే ఆర్థిక అంటున్నారు ఆయన. అదే అంటారు. అంత బాగా నేస్తే మరి ఆర్థికవేత్త అయినా అన్ని చూపిస్తూ కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలో మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ పిహెచ్డీ తీసేసి సబ్మిట్ చేస్తే డాక్టరేట్ వస్తుంది ఆయనకి ఆర్థిక శాస్త్రంలో. అంత గొప్ప వ్యక్తి అయినా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆ మాటకు వస్తే ఏదో లోకేషో లేకపోతే బుడ్డపిల్లడు కాబట్టి ఏదో మాట్లాడాడు, లేకపోతే కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ మాట అన్నారంటే మేము బాధపడం. అయ్యో సరే, కానీ ఉమ్, 14 సంవత్సరాల వ్యాపార అనుభవం ఉన్న ఆయన ఇదే ప్రభుత్వం నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినప్పుడు 100 కోట్లకి అది ఇచ్చిండ్రు మీరు. మరి ఏటి చేసిండు ఆయన? తక్కువ చేసాడా? చెప్తాను ఒకసారి, ఏటే చెప్తే అర్థమవుతుంది జనాలకి. ఉమ్, ఎందుకంటే మాట చాలా సులువు అయిపోయింది. ఎందుకంటే ఒక బడ్జెట్ పెడతారు, ఉమ్, ఆ బడ్జెట్లో కూడా 6,40,000 కోట్లు అని చెప్పి దాని మీద డిస్కషన్ ఉండదు, ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఉండదు. మనకి ఎప్పుడు బడ్జెట్ ఒకటి, ఆర్బీఐ ఇచ్చే గైడ్ లైన్స్, ఆర్బీఐ డేటా, అండ్ 3 బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, 4ది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే బడ్జెట్లు. వీటిలోంచి ఫిగర్లే మాట్లాడతారు ఎవడన్నా. వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారా? పకోడీ ఫిగర్ల తపేల శాలల నుంచి తీసుకొచ్చి మన ప్రాణాలు తినేస్తుంటారు. సో దాన్ని బట్టు ఏం చేయాలంటే ఇప్పుడు మనకి కొన్ని చెప్పావు అనుకో, ప్రజలకి ఎప్పటికైనా ఈ జన్మకి కాకపోతే వచ్చే జన్మకైనా అర్థమవుతుందని. ఇప్పుడు జగన్ పాలనలో ఇంత అవినీతి జరిగిపోయింది, డబ్బులు ఇవ్వలేదు, మొత్తం దోచేసాడు అన్నారు కదా. ఉమ్, చెప్దాం సరే. 2 రోజులు కరోనా ఉంది మనకి, ఒప్పుకుంటారు కదా. ఉమ్, మన సమస్య వచ్చే మనకు రూపాయి డబ్బులు సంపాదన లేక కరోనాలో ఇంట్లోనే కూర్చున్నాం కదా అందరం. అవును. ఆ తర్వాత వచ్చింది అమ్మఒడి ఇచ్చాడు ఆయన. ఉమ్, 57 లక్షల మందికి 26,067 కోట్లు ఇచ్చాడు. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా 79 లక్షల మందికి 25,500 కోట్లు ఇచ్చాడు. లెక్కలు లేవండి, ఎక్కడికి ఇచ్చాడు డబ్బులు అన్నాడు కదా ఉమ్, ఈ లెక్కలు. వైఎస్ఆర్ చేయూత 31,23,000 మందికి 14,129 కోట్లు ఇచ్చారు. ఉమ్, ఇదేంటి మనం మర్చిపోతామని జనవరి 23న లోకేష్ గారి బర్త్డే, ఉమ్, ఆ రోజు ఇచ్చాడు ఉరవకొండలో. ఇల్లు పట్టాలు 31 లక్షల మందికి ఇచ్చాడు, సెంటున్నర భూమి. వైఎస్ఆర్ 0 వడ్డీ 1,05,00,000 మందికి 4,928 కోట్లు ఇచ్చాడు. ఇది ట్రెజరీ నుంచి బయటికి వెళ్ళిన డబ్బులు ఇవి. ఏమైపోయినారు కదా లెక్క చెప్తున్నాం. అలాగే జగనన్న విద్యాదీవెన 25,40,000 మందికి తల్లులకి 11,900 కోట్లు ఇచ్చాడు. ఇదే కదా ఫీజు రియంబర్స్మెంట్ అని మొత్తుకుంటారు. 25,40,000 మంది పిల్లలని తెలుస్తున్నప్పుడు ఇంకేం డేటా కావాలి లోకేష్ గారికి? నెక్స్ట్ ఇయర్ విధి విధానాలు, ఈ సంవత్సరం మరి సర్టిఫికేట్లు ఎవడెత్తాడు? వసతి దీవెన కింద 4,275 కోట్లు, కాపు నేస్తం 2,028 కోట్లు, ఈబీసీ నేస్తం 1,257 కోట్లు, పింఛన్లు 66,34,000 మందికి 84,730 కోట్లు ఇచ్చారు. జగనన్న తోడు 2,610 కోట్లు, జగనన్న చేదోడు 404 కోట్లు. ఇలా కాకుండా ఇవన్నీ ఏంటంటే డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్కి రూపాయి అవినీతి లేకుండా జరిగిన ట్రాన్స్ఫర్. అలాగే 3 లక్షల కోట్లు జమ చేశారు ప్రజల ఖాతాల్లోకి. ఇది కాక నాన్ డీబీటీలు 2 లక్షల కోట్లు, టోటల్ 5 లక్షల కోట్లు 5 సంవత్సరాల బడ్జెట్లో. 2 సంవత్సరాలు కరోనా తీస్తే 3 సంవత్సరాలకి ఎంత డబ్బులు అయ్యి ఉంటాయి? 2.5 లక్షల దగ్గర బడ్జెట్ అనుకుంటే 7.5 లక్షల కోట్ల బడ్జెట్లో 5 లక్షల కోట్లు డైరెక్ట్ లెక్క చెప్తుంటే మిగిలిన ఆపాటు చేయడే. దానికి కూడా లెక్క చెప్తాను ఏడపాకుండా. నాడు నేటి స్కూల్ పరివర్తన చేశాడు కదా. అలాగే ఇదేంటిది ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ లాంగ్వేజ్లో పుస్తకాలు కానీ యూనిఫామ్లు కానీ పట్టిన అన్నం కానీ పిల్లలకు పెట్టాడు కదా. ఇవన్నీ ఒకటైతే డిజిటల్ క్లాస్ రూములు కట్టాడు కదా, బోర్డులు కట్టాడు కదా. ఇవన్నీ ఆయన తెస్తాడు. 17 మెడికల్ కాలేజీలు కట్టాడు కదా, అందులో 5 సక్సెస్ అయ్యి మిగిలిన 13 కంప్లీట్ అవుతున్నాయి.
10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు. నేను కూడా ఒక దావోస్ వెళ్ళి 10 పోర్ట్లు ఉన్నాయని చెప్పారు కదా మీరే గొప్పగా. బోల్డ్ రెవెన్యూ సంపాదించేస్తామని చెప్పారు కదా. రాష్ట్రం గుండా వెళ్తున్న 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏటేటి? విశాఖ చెన్నై కారిడార్, బెంగళూరు హైదరాబాద్ కారిడార్, దానికి 12,600 కోట్లు ఖర్చు పెట్టారు. 12,000 కోట్లతో 6 పారిశ్రామిక అభివృద్ధి పార్కులు నిర్మించబడ్డాయి గత ప్రభుత్వంలో. ఓపెనింగ్లు అన్నీ అయ్యాయి కదా. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంచి కనబడ్డారు కదా మనకి. మీ టైంలో 2.5 లక్షలే ఉండేది. ఉద్దానంలో 742 కోట్ల హాస్పిటల్ కట్టారు కదా డయాలసిస్ సెంటర్లతో కలిపి. గతంలో మీరు అద్దె కొంపలో పెట్టిన డయాలసిస్ సెంటర్లే కదా. వాటర్ ప్యూరిఫైయింగ్ ఎన్ని గ్రామాలకు వెళ్తున్నాయో తెలుసు కదా, లెక్క చెప్పాలి. తిరువూరులో డయాలసిస్ సెంటర్ పెట్టారు. ఏ కొండూరులో మినీ డయాలసిస్ పెట్టారు. 2,14,000 ప్రభుత్వ ఉద్యోగులు అంటే 2,34,000 కల్పించారు. నేను చెప్తాను, లెక్క కూడా ఉంది. 4,50,000 మందికి అవుట్ సోర్సింగ్ అంటే వాలంటరీ వ్యవస్థ ఇలాంటివన్నీ చెప్పుకుంటే 5,000 కోట్లతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కట్టలేదు. 5,000 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఎంతో కొంత కట్టిందానికి డబ్బులు ఖర్చు పెట్టారు. ఇవి లెక్కలు. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 విలేజ్ క్లినిక్లు కట్టారు. ఏ గ్రామంకి వెళ్ళి 2,200 మంది ఉన్న గ్రామంకి విలేజ్ క్లినిక్, నవడోనేట్ స్కూల్ బాగుపడింది. దాని ముందు ఆర్బీకే సెంటర్, రైతు భరోసా కేంద్రం, సచివాలయం. ఈ 3 బిల్డింగ్లు పక్క బిల్డింగ్లు కనపడుతున్నాయి. ప్రతి 50 లక్షలకి ఒక వాలంటీర్ పెట్టారు 2,60,000 మందితో. ప్రతి 2,000 జనాభాకి 1.4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే 15,000 గ్రామాల్లో సచివాలయాలు కట్టారు. వ్యవసాయానికి పెద్ద పెట్టేస్తూ 10,778 ఆర్బీకే సెంటర్లు కట్టారు. ఇంకేటి కావాలమ్మా? ఇప్పుడు దీన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ డేటా ఉంది. అంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టేశారు ఏటైందో తెలియదు. మొత్తం ఎత్తుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి చెప్తారు కదా మీకు. దాంతో ఈ భోగోరి స్థానాలు కూడా అదే పని మీద రెడీగా ఉండరు. జాగ్రత్తగా అర్థమైపోతుంది, వీళ్ళకి చెప్పేస్తూ వచ్చాను. చెప్దాం, మనకు అర్థమైన డేటా కూడా చెప్పాలి కదా. ఇప్పుడు జీడిపి అన్నది ఉంది. ఏపీ వృద్ధి రేటు ఎలా చూసుకుంటే మీరు అప్పచెప్పే టైంకి అంటే 18-19కి మీరు 1,38,299 కోట్లు అని చెప్పారు. అది మీరు 22-23కి 2,19,518. రేపు 14 బడ్జెట్ పెట్టినప్పటికి ఇస్తారు డేటా. అది 2,34,000 కోట్ల పైన ఉంటుంది. 2,34,000 పైన ఒక మనిషి సంపాదించే తలసరి ఆదాయం. దీనికి రఘురామరాజన్ గారు, అమర్ సేన్ గారు చెప్పిన డీబీటీ పథకాల రూపంలో ప్రజల మధ్యలో టర్న్ ఓవర్ అవ్వబట్టే కదా ఈ జీడిపిలో పెరిగింది. ఎందుకు? దీంతో పాటు 4,45,000 కోట్లు పొదుపు రూపంలో ప్రజలు దాచుకున్నారని ఎస్బీఐ డేటా ఇచ్చింది. ఇప్పుడు 23వ సంవత్సరం వార్షిక సంవత్సరం అయిన తర్వాత. ఇది కాక పోస్ట్ ఆఫీస్లో ఎంత ఉందో ఆ రోజు కూడా వాళ్ళు కూడా డేటా ఇచ్చారు. ఇది కారణం ఏంటి? సామాన్య మానవుడి దగ్గర 10 రూపాయలు అంటే ఆడ 5 రూపాయలు మార్కెట్లోకి వచ్చేస్తాడు. మిగిలిన రూపాయి అర్థ ఉండి పెట్టిలో చేస్తాడు, బ్యాంక్లో చేస్తాడు, పోస్ట్ ఆఫీస్లో చేస్తాడు పిల్లల భవిష్యత్తు కోసం. ఇదే కదా మొత్తుకుంది. ఇందాక ఉద్యోగాల గురించి చెప్తూ 2,36,502 ఉద్యోగాలు కల్పిస్తూ దగ్గర 57,000 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం చేశారు. లెక్క చెప్దాం. గ్రూప్ 1 110, గ్రూప్ 2 897, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ 137, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 22,297, డిఎస్సి 98, 2008, 2014 వరుసగా 2024 వరుసగా చూసుకుంటే 4,534, 2,193, 6,100. జిఏడి ఉద్యోగాలు 3,784, స్పెషల్ డిఎస్సి ఇతరత్ర 1,802, పోలీస్ శాఖలో 6,511, మెడికల్ ఆఫీసర్స్ 1,247, హోమియోపతిలు 53, స్టాఫ్ నర్సులు 60,450. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే జీరో రిక్రూట్మెంట్ చెప్పారు. అంటే ఇవాళ నువ్వు రిటైర్ అయ్యాలనుకో, మరి పొద్దున రిక్రూట్మెంట్ అయిపోయింది. దీనికి ప్రాసెస్ ముందు నుంచి ఇనిషియేట్ చేసి మెడికల్ సెక్టర్లో ఎక్కడ వేకెన్సీస్ లేకుండా చూసుకునే జీరో పాలసీ అడాప్ట్ చేసాడు ఆయన. దానిలో సర్వీసెస్ ఎక్కడ ఆగవు కదా. ఇది అతను చేసుకుంది. హోమియోపతి ఆఫీసర్స్ 53, ఇది అయిపోయింది కదా. స్టాఫ్ నర్సులు 60,450, ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగులు 387, సచివాలయ ఉద్యోగులు 1,66,000 మంది. ఈ సచివాలయ ఉద్యోగుల్ని ఇప్పుడు 40,000 మందిని మాతృ సంస్థలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే సచివాలయంలో ఇప్పుడు 2-3 కన్ఫైన్ చేస్తారని. సో ఈ డేటా మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసి స్థిరపడిపోయారు కూడా చెప్పాలి కదా ప్రజలకి. గ్రూప్ 1 247, గ్రూప్ 2 1,428, డిఎస్పీలు 17,500, డిఎస్సి 17,500, పోలీస్ శాఖలో 7,721, ఇతర శాఖల్లో 7,784, మొత్తం 34,780 మందిని రిక్రూట్ చేశారు ప్రభుత్వంలో. జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు 2019లో చెప్పింది ఏంటి? 2,34,000 ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ కావాలని రోజు చెవుల నుంచి రక్తం తాగేవారు కదా. రిక్రూట్మెంట్ 2,36,502 మందిని చేసాడు. డేటా తీసుకోమంటే నేను నా దగ్గర ఉన్న డేటా ఏ డిపార్ట్మెంట్ నేను ఇలా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. కాదు అని చెప్తే ఇలా లెంపలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. చేత ఇవన్నీ అభూత కల్పంలో అభాస్పాలు చేసుకుంటూ ముందుకెళ్తే ఇది ఒక ఎత్తు. నెక్స్ట్ పారిశ్రామిక ప్రగతి కూడా చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు మీరు 14 నుంచి 19 చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి, 3-4 సిఏ సమిట్లు వైజాగ్ వేదికగా 19,50,000 కోట్లు పెట్టుబడులు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలు. అదే జగన్మోహన్ రెడ్డి ఒక సిఏ సమిట్ పెట్టి 13,50,000 కోట్లు ఇంక్లూడింగ్ దావాస్తో కలిపి.
ఈ రెండు కలిపితే మన రాష్ట్రానికి దగ్గర దగ్గర 33 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఉమ్, దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా ముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్ని సమ్మిట్లు అన్ని చేసి 19,50,000 కోట్లకు గాను 32,803 కోట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి, ఇంక్లూడింగ్ కియా మోటార్స్ ఇలాంటివి. దాని సారాంశంలో 38,000 మందికి ఉద్యోగులు వచ్చాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ 33 లక్షల పూర్ణ కుంభం నుంచి తవ్వి తెస్తే 1,103 కోట్లు మాత్రమే తేగలిగాడు ఆయన. దానికి కూడా 3,47,000 మందికి ఉద్యోగ కల్పన జరిగింది. ఇది కాక ఎంఎస్ఎంఈ యూనిట్ల త్రూగా 13,50,000 మందికి ఉపాధి కల్పించబడ్డాడు. టోటల్ 16,50,000 దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి ఆయనలోనే ఉపాధి కల్పించబడింది. మీ ఎంఎస్ఎంఈలు 3,14,000కే కన్ఫైన్ అయింది. 3,14,000 ప్లస్ 38,000 అంటే 3,50,000 రూపాయలే 14 నుంచి 19 ఉద్యోగ కల్పన జరిగింది. ఇదే కరోనా పాండమిక్ లేకపోతే ఇంకేం అద్భుతాలు జరిగి ఉంది. చేత మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని చూసుకొని చేయాలి. అలాగే వ్యవసాయానికి 61,158 కోట్లు చంద్రబాబు గారు 14 నుంచి 19 దాకా ఖర్చు పెడితే 19 నుంచి 24 దాకా 1,75,571 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎలాగా? వ్యవసాయ రైతు భరోసా 34,248 కోట్లు, ఉచిత పంట బీమా 7,802 కోట్లు, పంట పరికరాలు 1967, ధాన్యం కొనుగోలు 65,278 కోట్లు, ఉచిత విద్యుత్ 43,744 కోట్లు, ఫెడరల్ సామర్థ్యం 1,700 కోట్లతో పెంచాడు, విద్యుత్ సబ్సిడీలు 3,497 కోట్లు, వైఎస్ఆర్ యంత్ర సేవ 1,052 కోట్లు, సూక్ష్మ సేద్యం పండ్ల తోటలు 3,365 కోట్లు, విత్తన సబ్సిడీ 1,380 కోట్లు, ఆయిల్ ఫామ్ రైతులకి 248 కోట్లు, సున్నా వడ్డీ రుణాలు 2,051 కోట్లు, శనగ రైతులకు బోనస్ 300 కోట్లు, రైతు భరోసా కేంద్రాలు 10,778 నిర్మించబడ్డాయి, అగ్రి ల్యాబ్స్ 160 నిర్మించబడ్డాయి, గోదాములు నిర్మాణం 1,134 గోదాములు నిర్మిస్తే తెలుగుదేశం ఆయనలో ఒక్కటి కూడా నిర్మించలేదు. అలాగే అగ్రి ల్యాబ్స్ ఉన్నాయి తెలుగుదేశంలో. ఆహార ధాన్య ఉత్పత్తి 189.2 కోట్లకు గాను కరోనా ఉన్నప్పుడు 2 ఏళ్ళు అయినా సరే 189.2. అయితే చంద్రబాబు నాయుడు గారి ఆయనలో 124.95 మాత్రమే. ఆహార ఉద్యానవన పంటలు 368.83 జగన్మోహన్ రెడ్డి ఆయనలో అయితే 205 మాత్రమే. సో ఇవన్నీ కంపారిజన్స్లో ఎక్కడ ఉన్నారు వాళ్ళు, ఏం చేస్తారంటే నాడు నేడు స్కూళ్ళ పరివర్తన చూసాం. దానికోసం దగ్గర దగ్గర వివిధ రూపాల్లో స్కూల్స్ కోసం విద్యా దీవెనకి పరిణామాలు ఇందాక చదివినవి నేను. ఇది కాక ఇంకొకటి ఏంటంటే ఇది చెప్పాలమ్మా అసలు, ఎందుకంటే మనకి పోర్ట్లు 10 ఉన్నాయని దావోస్లో చెప్పారు కదా. దీనివల్ల మనకి ఎక్స్పోర్ట్స్ మాడ్యూల్లో 90,829 కోట్లతో 12వ స్థానంలో ఉండే తెలుగుదేశం టైంలో. అది జగన్మోహన్ రెడ్డి ఆయనలో 1,59,368 కోట్లు 6వ ప్లేస్కి వచ్చాం. 6 స్థానాలు ఎగబాకి. ఏది ఎగుమతులు కాంపిటెన్సీ లెవెల్ ఎలా పెంచుకుంటే వెళ్ళాము చూడు. అలాగే వైద్యానికి సంబంధించి ఎంత చేసామో మీకు చెప్పాము. 17 మెడికల్ కాలేజీలకు గాను ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టారన్నది చూసుకుంటే ఆరోగ్యశ్రీ కార్డులు 1,42,00,000, ఆయనలో 55 లక్షలు ఉంది. పరిమితి 25 లక్షలు, ఆ టైంలో 2.5. ప్రొసీజర్లు 3,527, ఆ ప్రొసీజర్లు 1,059. నెట్వర్క్ హాస్పిటల్ 2,200 పెంచారు, 915 ఉండేవి అప్పుడు. రోగులు 41,40,000 మంది ట్రీట్మెంట్లు జరిగే ఆరోగ్యశ్రీ పరంగా గత 5 ఏళ్ళు. వాళ్ళ ఆయనలో 3.74 లక్షల మంది. ఖర్చు 13,128 కోట్లు పెడితే ఆ లయంలో 5,456 కోట్లు ఖర్చు పెట్టారు. మెడికల్ కాలేజీలు అయితే ఒక్కట్లో, ఈ లయంలో మెడికల్ కాలేజీలు 17 వచ్చాయి, అందులో 5 గ్రౌండ్ అయ్యాయి. ఈ ఒక్క ప్రభుత్వమే మిగిలిన 13 కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ప్రొవైడ్ చేయాలి, మేము ఖర్చు పెట్టమని చెప్పి మెడికల్ సీట్లే త్యాగం చేశారు. ఆ డేటా కూడా ఒకసారి చెప్తాను నీకు. ఇంకా అప్పుల గురించి కూడా తెగ చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఆ లయంలోనూ కూడా చెప్తే, ఇందాక చెప్పినట్టు 14-15కి గాను విభజనకి 97,123 కోట్లు వడ్డీ కలపకుండా. అలాగే 14-15కి వచ్చాక 1,48,743, 15-16కి 1,73,854, 16-17కి 2,01,01 కోట్లు, 2,01,314, 17-18కి 2,23,706, 18-19కి 2,84,510. బాబు అప్పులు మొత్తం 1,87,386.07 కోట్లు చేశారు ఆయన. ఇదే 19-20 చూసుకుంటే 3,01,0802, 20 3,53,021, 21-22 3,93,710, 22 4,42,442 కోట్లు. జగన్ చేసిన అప్పులు 1,40,640 కోట్లు. ఇది 4,42,442. నేను చెప్పిన ఫిగర్ కాదు, కేంద్ర ఆర్థిక మంత్రి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రగిలిపోయే రఘురామకృష్ణ వచ్చి అడిగిన ప్రశ్నకి ఆ రోజు ఇచ్చిన సమాధానం. సో టోటల్గా ఎంత డిఫరెన్స్ ఉంది వీళ్ళకి?
1,40,640 కోట్లు ఎక్కడ, 1,87,386 కోట్లు ఎక్కడ చేసిన అప్పులు. ఇందాక ఇప్పుడు తప్పు చేశాను కోటి అని. 1,87,000 కోట్లు 386,000 అప్పు చేశారు. వీళ్ళు 1,40,640 కోట్లు. వాళ్ళకన్నా వీళ్ళు 57,000 కోట్లు తక్కువ అప్పు చేశారు. అయినా సరే అబాసుపాలే కూర్చుని ఉన్నారు. ఎవరేం చేస్తారు దానికి? అయితే ఇప్పుడు అసలు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, విధ్వంసమైందని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. దాదాపు 14 లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రంలో అని ఆయన చెప్పిన ఆయనే ఇప్పుడు మళ్ళీ ఇట్లా దీనికి డబ్బులు లేవు, దానికి డబ్బులు లేవు అని ఆయన చెప్పడం ప్రజలు ఎట్లా చూస్తారు? అదే తప్పుగానే చూడాలి. ఎందుకంటే నేను చెప్తుంది ఒకటే, 100 కోట్లు ఆర్థిక ఖజానాలో ఉంచి జగన్మోహన్ రెడ్డికి ఇంకా అప్పు పుట్టునని యనమల రామకృష్ణ గారి మాటలతో ఇలాంటి బేదరపులు ఎప్పుడు ఆయన అడవలేదు. ఏం చేయాలో అది చేసుకుని వెళ్ళాడు 5 ఏళ్ళ పాటు. ఇప్పుడు వీళ్ళు వచ్చారికల్లా ఏమీ మిగలలేదన్న దానికి సాధారణంగా చూసుకుంటే 7,000 కోట్ల పైచి ఖజానాను ఉంచి వెళ్ళాడు. ఇప్పుడు దగ్గర 1,20,000 కోట్లు అప్పు చేసి ఉన్నారు వీళ్ళు. అప్పు FRBM లిమిట్లకు పరిమితి అయ్యే చేస్తుంది కదా స్టేట్. ఇంత పరిమితి ఆయన ఉంచబట్టి ఈయన చేయగలుగుతున్నారు 7 నెలల స్పాన్లో. ఇది ఎందుకు మాట్లాడలే? కనీసం ఇప్పుడు దాకా నేను చెప్పిన లెక్కలు ప్రజలకు అందే అని నేను చెప్పగలను కాలు రగలేసి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? 7 నెలలు ఏం చేశారు ప్రజలకు అని అడుగు. ఒక పెన్షన్ ఇవ్వడం తప్ప. గ్యాస్ బండ్లు ఏవో ఇచ్చా డబ్బులు అన్నారు. బడ్జెట్లో చెప్పింది 5 లక్షలే కదా, 5 లక్షల మందికి వెనక డబ్బులు ఇచ్చామని చెప్పారు. మిగిలిన వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? అది కాంట్రడిక్షనే కదా. చేసిన 2 పథకాలు వాళ్ళు ఏదో చేసేవాళ్ళని చెప్పుకున్న దానికి కూడా వాళ్ళలోనే వాళ్ళకి విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్గా నిన్న ఒక బట్టకాల్చి మొఖాన్ని వేయడం కాకుండా ఒక స్థాయి కలిగిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం నిజంగా ఆక్షేపణీయం. చంద్రబాబు గారి దగ్గర నుంచి నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఇది వడ్డించిన విస్తరి అంటే రూట్ మ్యాప్ ఇచ్చి వదిలేసాడు అవుటర్ రింగ్ రోడ్డుకి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ ఇట్లన్నిటికీ. సో దానివల్ల రాష్ట్రం ఒక సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి ఒక వెసులుబాటు దొరికింది. ఆయన అసెంబ్లీ వేదికగా అదే మాట అన్నాడు వాళ్ళు వడ్డించిన విస్తరి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర సారాంశం ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వచ్చాడు కదా. ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఆవిష్కరించాడు. అదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర త్రూగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగోలేవనే కదా డీబీటీ పథకంలో ప్రజలకు సంక్షేమం అందిస్తేనే కదా అప్లిప్మెంట్ జరిగింది. ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 కానీ, లేదా వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరగడం కానీ, వీటన్నిటిని సారాంశంలో ఇండస్ట్రియల్ గ్రోత్ చూపించారు. సో ఈవెన్ ఇండస్ట్రీలు అగ్రికల్చర్ సెక్టర్ 2 గ్రోత్ కనబడినప్పుడు ఫినామినల్గా ఏం మాడుతున్నాం మనం? దాన్ని ఇప్పుడు వదిలేసి దాని మీద ఒక తీరువ తెన్ను లేకుండా ఓ పవన్ కళ్యాణ్ లోకేష్ మాట్లాడినట్టు చంద్రబాబు గారు కూడా మాడితే ఎంత ఘోరంగా ఉంటుంది? పైపచ్చి వాళ్ళ నువ్వు ఇవ్వండి ఎలాగో మేము ప్రిపేర్ అయినా మెంటల్గా ఖచ్చితంగా ఎవరు వాళ్ళు సంక్షేమాలు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు 2 నెలలు 3 నెలలు ఇచ్చారు. ఏది పెన్షన్ పెంచడం కానీ 2 నెలల ముందు పెంచిన 1000ని స్టాండర్డ్ చేసుకుంటూ 250 చొప్పున ఇంక్రిమెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఆయన. లాస్ట్కి 3,000 చేయగలిగాడు. ఇప్పుడు అటక్కన ఇంకో 1000 ఇచ్చి 4,000 అంటున్నారు. అంటే పెరుభారం రాష్ట్రం ఖజానాకి పడింది ఎక్స్ట్రా 1000 అనుకుంటారు కానీ ఓవరాల్గా అక్యుములేటెడ్ ఫిగర్ చూడండి. సో ఇది ఖచ్చితంగా కాంట్రడిక్షనే. వీళ్ళు చేయని పనులు కూడా చేసినట్టుగా అభివర్ణించుకోవడానికి ఈ తపలశాలలు ఉన్నాయి కాబట్టి ఈ దావోస్ నుంచి పక్కదారి పట్టించడానికి. మరి రాష్ట్ర ఖజానా మీద పెనుభారం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు 89.64% జీతభత్యాలు ఇచ్చిన ఉదంతంలో గత బడ్జెట్లో 129 బడ్జెట్ 111.69 జీతభత్యాలు ఇచ్చిన పర్సంటేజ్. అంటే ఆర్థిక వ్యవస్థ ఎంత కుదేలు ఉన్నా సరే జీతభత్యాలకు ఎక్కడ అవి లేకుండా మొదటి నెల మాత్రం ఇచ్చి తర్వాత నెల నుంచి బోర్డు పెట్టుకుని లబోదిబో అని కొట్టుకుంటుంటే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించవలసిన బాధ్యత మీ మీద ఉంది. రిట్ ఆఫ్ మ్యాండమస్ అమరావతి మీద తీర్పు తీసుకున్నారు కదా మీరు. గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ అని, డెసిషన్స్ ఆర్ కంటిన్యూస్ అని. మీరు ఇదే కంటిన్యూషన్ మీరు వీళ్ళ పాలసీలకు ఎందుకు వర్తించట్లే? మీకు ఇంత డేటాలు క్రిస్టల్ క్లియర్గా అంకెలతో సైతం టాలీ అవుతుంటే మనుషులు ఎంతమందికి ఎంత లబ్ధిదారులో తెలిసినప్పుడు ఇంకా కొత్త ప్రణాళిక ఏం రాస్తారు? ఇదేమైనా కవియత్రం వల్ల స్టోరీయా? ఇప్పుడు స్టార్టింగ్ లో మేనిఫెస్టోని ప్రకటించినప్పుడు కూడా బీజేపీ ఏం మాట్లాడలేదు, జనసేన కూడా పక్కకే ఉంది. అంటే దీనికి సంబంధించి వీళ్ళు ఏం నోరు మీద పడడం లేదు. ఎట్లా చూస్తారు? వాళ్ళకి బాగా తెలుసు ఇది పెద్ద నిలయ విధ్వంసుల వాద్యం కాదు, తెపేలలో రాళ్ళేసిన వాద్యం అని. అందుకే వాళ్ళు తప్పుకున్నారు ముందే. బీజేపీ అందుకే నాన్ కాంట్రవర్షియల్ కనీసం టచ్ చేయలే, దూరంగా ఉన్నారు మొత్తం. ఆబ్వియస్లీ బికాస్ దే నోస్ ప్రెటీ వెల్. గతంలో కూటమి కట్టినప్పుడు మనోడు ఇచ్చిన చీకటి దెబ్బలు వాళ్ళకి తెలియవా? అదే ఇప్పుడు జగన్ గారు కూడా బిర్యానీ బాయ్ పలావ్ బాయ్ అంటున్నారు. ఇదే అంటారు చూడు తెలుగులో, ఉన్నది పాయ ఉంచుకుంది పాయ అని. వాళ్ళకి అవ్వాల్సిందిలే అమ్మా, మనం ఏంటి చేయలేము దానికి. చేయట్లేరా స్వయంకృత అపరాధాలు అవి. సరే, ఇప్పుడు పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి సజ్జల చెవిరెడ్డి కావచ్చు లాంటి వాళ్లకు ప్రాధాన్యత ఇస్తుండడంతోనే సాయిరెడ్డి హాట్ అయి రాజీనామా చేశారు. సాయిరెడ్డిని పార్టీలో అవమానించారని ప్రచారం జరుగుతుంది. దీనికి ఏం చెప్తారు? ఎవరు నెంబర్ 2, ఎవరు నెంబర్ 3, ఎవరు అసలు? ప్రాంతీయ పార్టీలో ఎవడు పడితే అది టాస్క్ ఇవ్వరు. టాస్క్ ఇచ్చేది పార్టీ అధ్యక్షుడు, అధినేతే. ఆ టాస్క్ ఎవరికి ఏ కోణంలో ఇచ్చారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి రాజీనామా చేయాలని ఒక ట్రంప్ కార్డు తీసాడు. దానికి ఇందులో సజ్జలేటి చెవిరెడ్డి ఏంటి?
వాళ్ళ కథలు వాళ్ళు పడమానండి అంతే, అంతకని ఇంకేం లేదు దాంట్లో. ఇందులో కొత్త రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇది ఒక ఒక అతి దగ్గరలో ఒక అద్భుతం చూడబోతున్నారు 3-4 నెలల్లో. అద్భుతానికి ముందే ప్రిపరేషన్గా విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి రాజీనామా. అది ఎవరితో ఫిల్ చేస్తారన్నది పెద్ద ఛాలెంజ్. ఆ ఫిల్ చేసేది ఒక పొలిటికల్ మూవ్స్కి అడ్వాంటేజ్ అవుతుందా డిసడ్వాంటేజ్ అవుతుందో చూసుకోవాలి. ఇప్పుడు 2019లో చంద్రబాబు బీజేపీలోకి ఎంపీ పంపినట్లుగా జగన్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారంటారా? అంటే ఇప్పుడు జగన్ లండన్ టూర్ వెళ్ళినప్పుడు సాయి రాజీనామా చేయడం, దీన్ని ఎలా చూడాలంటారు? గంట మాట్లాడిన తర్వాత రాజీనామా చేశారని చెప్పాడు. ఆయన లండన్ వెళ్ళని చెప్పి కార్యక్రమాలను రాబోయే కథకల్లి అంతా ఆపేశారు అనుకున్నావు. ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుందో దానికి ఎత్తుకు పై ఎత్తులే ఉంటాయి రాజకీయాల్లో. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఎంత అలజడి ఎందుకు వచ్చింది విజయసాయి రెడ్డి రాజీనామా అన్నది ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కానీ దాన్ని ఏ కోణంలో అవతలలో కింద మీద పడిపోతున్నారో చూసుకో ఒకసారి. అంచేత ప్రళయం ఎవరు సృష్టించారన్నది చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అని ప్రూవ్ అవుతుంది. విజయసాయి రెడ్డి రాజీనామా చేశాక అంటే వ్యవసాయం చేస్తా అని ప్రకటించారు. స్వచ్ఛందంగా వ్యవసాయం చేస్తారంటారా, పొలిటికల్ వ్యవసాయం ఏమైనా చేస్తారంటారా? పొలిటికల్ వ్యవసాయం చేస్తారు. ఎందుకంటే రాజకీయం మీరు భారతీయుడు సినిమా చూస్తే చూడు, ఏడు చేస్తానంటే వ్యవసాయం అంటాడు, ఏడు చేయడం సమాజంలో కలుపు తీస్తున్నాను అంటే. అలాగే ఆయన చార్డ్ అకౌంటెంట్, నా సీనియర్. ఖచ్చితంగా ఆయన వ్యవసాయం వేరే పద్ధతిలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏ నాగలు ఇస్తాడు, ఏ ట్రాక్టర్ ఇస్తాడు, లేదా ఏ రాకెట్ లాంచర్ ఇస్తాడు, ఎటు నుంచి పేల్చమంటాడో తెలియదు కదా. అంటే దానికి టెన్షన్ పడుతున్నాం అందరం. ఆ వ్యవసాయం ఎలా ఉంటుంది ఎవరికి తెలుసు. కలుపు మొక్కలకు పేగడం ఉంటుంది, లేదా మందు కొట్టి చంపేయడం ఉంటుంది. అందుకని ఇంకేముంటుంది. ఇప్పుడు సాయిరెడ్డి గారితో ఖాళీ అయినటువంటి ఈ ఎంపీ సీటు చిరంజీవి గారికి ఇస్తారనే ప్రచారం కూడా బయట బాగా జరుగుతుంది. అసలు ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం అవాస్తవం అన్నది ప్రజలకు తెలియాలి. మీరేం చెప్తారు? ఇంకా ప్రజలకి ఏంటి సంబంధం? చెప్తారు ఓట్లు వేస్తారేటి, గెలిచిన ఈ తెపేల ఎమ్మెల్యేలే వేయాలి. వాళ్ళు గుడ్డ చీరలే పన్నట్టు కళ్ళకి గంతలు కట్టుకుని నమ్మొచ్చు. ఇది ఎంతవరకు నిజం అన్నట్టుగా ఏముండదు. రాజీనామా నిజం, యాక్సెప్ట్ చేసేది నిజం. ఇంకా ఎవరైనా ఎందుకోవాలి అటు నుంచి ఉన్న ఆప్షన్స్ లో కిరణ్ కుమార్ అంటే చిరంజీవి తేల్చుకోమనాలి, అంతకని ఇంకేముంది. ఇప్పుడు ఈయన వస్తారన్నది కూడా నిజమేనా? ఎవరు రావాలి? చిరంజీవి గారు రావాలి కదా. ఇప్పుడు అన్నకు తోడు రాముడు లక్ష్మణ్ అంటారు కదా, కాలు మొక్కాడు కదా ఆయన. కాలు మొక్కి నీ రుణం తీర్చుకుంటానంటే నీ పాదం మీద పుట్టుమచ్చని ఆయన పాట రాదు కదా. సాయిరెడ్డి రాజీనామాతో కూటమి ఇంకా ఎల్లో వీళ్ళ పార్టీ కూడా కొంచెం లోపల భయపడుతుంది అన్నట్టుగానే వినిపిస్తుంది. ఎందుకు ఎలా చూస్తారు? సముద్రం రెగ్యులర్ గా వచ్చి అలకన్నా తేడాగా వచ్చింది అనుకో, ఇదేటర్ బాబా అంటారు. ఇప్పుడు సముద్రంకి వెళ్తే చూడు స్ట్రైట్ గా అడలు వస్తుంటే మనం ఏదంటాం, వాళ్ళ ఇటు నుంచి వస్తుంది, మరతెట్లు ఆవిడ తీసుకెళ్ళిపోద్ది. అంటే దానికి ఎలా లేకపోతే ఇప్పుడు జగన్ అండ్ విజయసాయి రెడ్డి ప్లాన్ చేశారన్నది కూడా అందుకే భయపడుతున్నారు. ఎవరైనా అలాగే భయపడతారు. భయం అన్నది ఆల్రెడీ నరనరంలో ఉంది. ఆ తెలుగుదేశంకి అయితే నరనరంలో భయం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు కాస్త ధైర్యం వచ్చింది. అప్పటిదాకా వాళ్ళకి భయంతోనే ఉన్నారు, బయటికే రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రివర్స్ గేమ్ ఆడుతున్నారు. మనం సంయమనంగా ఉందో ఏటవుతో చూద్దని. ఆ ఏటవుతో చూడడంలో వీళ్ళు అలవాటు ఎక్కువైంది. ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి ఇలాంటి అనవసరమైన సందర్భ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అవుతున్నాయి. అట్రిబ్యూట్ అయినప్పుడు ఏమవుతాయి? దురాశ దుఃఖానికి చేయటం కాదు, మనం చిన్నప్పటి నుంచి చదవలేదే, అదే అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు దావోస్ వెళ్ళారు. ఎలాంటి పెట్టుబడులు కానీ ఎంఓఏలు కానీ అంటే చేసుకున్నామని కూడా చెప్పకుండా ధ్వంసమైన రాష్ట్రాన్ని బ్రాండ్ పెంచుతామని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ థింగ్, మనం ఎవరైనా ఆడపిల్ల చూడు ఇక్కడి నుంచి అడిగితే పుట్టింటి గొప్పలు ఎలా చెప్తారు తెలుసు కదమ్మా. సాడీలు ఎవరు చెప్తారు? అంటే బిల్ గేట్స్ వాళ్ళతో కూడా భేటీ అయ్యాము. ఇంకా బిల్ గేట్స్ గారితో ఏముందమ్మా, ఆయనకి ఇప్పుడు ఏముంది అని దాన్ని ఏంటది, బిల్ గేట్స్ చారిటబుల్ ట్రస్ట్కి ఆయన అధ్యక్షుడు. బిల్ గేట్స్ ఆయన మైక్రోసాఫ్ట్కి సంబంధాలు తెంపుకొని ఆయన రిటైర్ అయిపోయి ఖాళీగా ఉన్నాడు. చంద్రబాబు గారిని తృప్తిపరచడానికి ఇప్పుడు విజయసాయి రెడ్డిని అప్రూవల్ గా మార్చి జగన్ ఏమైనా జైలుకి పంపించేటువంటి ఎవడో తెలివితో కొన్ని న్యూస్ ఇచ్చినాడు, అప్రూవర్ అయిపోతారు. అంటే ఏమైనా కుట్ర కాదు జరుగుతుంది? మళ్ళీ చిన్న విషయం చెప్తాను. ఆయన మీద ఈడీ సిబిఐ కేసులు ఈయన మీద ఉన్నాయి. ఏమన్నా సిబిఐ ఈడీ నేను రఘురామకృష్ణ మొహం ఇడిచి ప్యానెల్ జైలు పంపించింది తెలుసు కదా. కట్ట తిప్పి ఇసిరి కొట్టి ఇంకోసారి ఇలా పిచ్చేసలు ఎత్తుకోవాలని చెప్పింది. ఎగేసుకుని పొగేసుకుని పెద్ద ఆయనకి ఎవరు లక్ష్మీపతి వ్యవహారాలు ఎట్లేదు, నీకు ఈ లక్ష్మీపతి వ్యవహారాలు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగింది. ఆయన కూడా సిబిఐను ఈడీలు అరెస్ట్ చేసి నానా తెప్పలు పడుతుంటే మధ్య నువ్వు దూరి ఏడు చేస్తావు అక్కడ. నీ గురించి మీరు సత్వరణ ఏం చేయాలి మాకు తెలియదు, ఏమన్నా కట్టలేని ఉన్నాయి ఇక్కడ కోర్టులోనని. మాటకు వస్తే ఈడీ సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో ఆయన మీద ఇంకా ఛార్జ్ షీటే డిస్మిస్ కాలేదమ్మా. ఇదే జగన్మోహన్ రెడ్డి మీద, ఇదే విజయసాయి రెడ్డి మీద ఉన్నది. ఈ ఊరికి ఏటి తెలిసి మాట్లాడుతున్నారు, చదువుకుని సామాను ఫస్ట్ పూర్వపరాల్లో దాని మీద ఛార్జ్ షీట్లు డిస్మాస్ ఫైల్ అయ్యి ముందుకెళ్ళాలంటే వాళ్ళు వేసిన డిశ్చార్జ్ పెట్టి ఇందులో నాకు సంబంధం లేదని చేతులు కట్టు కూర్చున్నారు. సంబంధం ఉందని ఇప్పుడు ప్రూవ్ చేయలేకపోతున్నారు ఈడీ సిబిఐ. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 1,00,000 కోట్లు అవినీతి అని చెప్పారు కదా. మరి ఈడీ జేడీ లక్ష్మణ్ ఏం చెప్పాడు? 1,614 కోట్లు ఎంత చెప్పాడు కదా లెక్క.
అందులో అఫీషియల్గా 500 కోట్లు లెక్క చెప్పలేము, 1400 ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పాడు. సో వీళ్ళు అభియోగాలు ఎంత కేసారు, 1,00,000 కోట్లు కేసి ఇటు తిప్పి తిప్పి ఈ తపేలా ఛానల్ పాసిఫై చేయడానికి ఆ వ్యవస్థలు లేవు కదా. ఇన్నాళ్ళు అయింది, ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నారు, అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, ఇప్పుడు 11 స్థానాలు ఉన్నప్పుడు. దీనికన్నా ముందు చంద్రబాబు అయితే సోనియా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన కేసుల్లో కూడా ఆల్మోస్ట్ 15 ఏళ్ళు 16 ఏళ్ళు కేసులు. 16 ఏళ్ళలో ఇదే మధు కూడా వాళ్ళు తలుచుకున్న రోజు ప్రమాణ స్వీకారాన్ని కూడా అడ్డు ఆపేశారు కదా ఇదే సిడి ఈబీఐ కేసుల్లో. ఈయన్ని 16 నెలలు జైల్లో పెట్టారు కదా. అవుట్కమ్ ఏదంటున్నా, ఇవి తలా తోకాలి అని అనవసరమైన అసందర్భ పేలాపాలు. ఇప్పుడు వైశాఖ భూమిలోనే ఎవరో గంటా శ్రీనివాస్ గారు ఈయన ఎవరు అయ్యన్న పాత్ర గారికి జుట్లు పీక్కుందరికి సిట్టి దశకి వెళ్ళి తర్వాత ఏమైనా తెలియదు కదా. ఇప్పుడు మధ్యలో విజయసాయిరెడ్డి ల్యాండ్లు కబ్జాలను సరే అనుకుందాం, ఇంకో సిట్ వేయండి, ఎప్పటికి వెళ్తారు తేల్చండి చెప్పండి. వీటికి కూడా భయపడింది. వాళ్ళు ఇద్దరు భయపడరా, ఇద్దరు గెలుచుకుని వచ్చారు కదా. మళ్ళీ లోకేష్ కి డిప్యూటీ సీఎం అంశంపై కూడా ఎవరు డిప్యూటీ సీఎం అంటే జనసేన కార్యకర్తలకి నా పవన్ లేఖ కూడా రాశారు. ఎట్లా డిప్యూటీ సీఎం కథ ఎండిపోయి చాలా లేదు, డైరెక్ట్ సీఎం ఆడుకుంటుంటారు. అంటే అదే డిప్యూటీ సీఎం గానీ సీఎం ఇచ్చినా కూడా ఎవరు మాట్లాడొద్దని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా చెప్తున్నారంటారా? డైరెక్ట్ గానే చెప్తున్నారు. ఇప్పుడు కథ వేరు కథకళి వేరు. వాళ్ళు కథలు చెప్తున్నారా, మనం కథకళి డాన్స్ చూపిస్తామని చెప్తున్నారు. ఒరిస్సా కథకళి ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇప్పుడు మంత్రి టీజీ భరత్ లాంటి వాళ్ళే అంటే చంద్రబాబు నాయుడు గారు ముందే మాట్లాడుతున్నారు, కాబోయే సీఎం లోకేష్ అని కూడా చెప్తా ఉన్నారు. పట్టాభిషేకానికి అంటే సిద్ధమయ్యారంటారా? ఏదో గతంలో చూడండి యువరాజుల పాదయాత్ర మొత్తం దేశీయాటం చేసి వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసేవారు. ఈసారి పట్టాభిషేకంకి ఆల్రెడీ దేశీయాటం చేసి రాష్ట్ర యాటం చేసి వచ్చాడు కాబట్టి ఇచ్చేయాలన్నది వాళ్ళ కాన్సెప్ట్. ఇంకా ఉందమ్మా, చాలా ఉంది. ఇన్ఫ్లుయెంట్ క్రోకోడైల్ ఫెస్టివల్ ఈజ్ ఇన్వైటబుల్. కూటమిలో నుంచి మొత్తంగా బయటకు వచ్చి బీజేపీ గానీ జనసేన గానీ అంటే సొంతంగా ఎదగాలని ఏమన్నా ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారు? ఇప్పుడు ఎదిగి బొదుగు పార్టీ పెట్టాలని వాళ్ళిద్దరికి తెలుగుదేశం లేకపోతే దిక్కులేదు. బీజేపీ గురించి దైద్యం అనవసరం, టైం వేస్ట్. వాళ్ళ మొహానికి వాళ్ళ తెలుగుదేశం లేకపోతే ఆచ్చేదన వాళ్ళ జీవితంలో కనీసం కూర్చుంది లెగాలని కూడా తెలియదు. లెగడం మాట్లాడుతున్నాం. వాళ్ళని పుష్టీకరించి కనికరించింది తెలుగుదేశం అమాయకత్వం, అంతకన్నా ఇంకేటీ లేదు. అది రాష్ట్రం పాలిట దైద్యం. రాష్ట్రం పాలిట దైద్యానికి అదే కారణం. మనం ఎంత వెర్రిమాలోకాలంటే కాంగ్రెస్ని ఎలా శిక్షిస్తున్నాం ప్రతిసారి 2 టర్ములు బట్టి, అంతకు 10 అంతలు బీజేపీ వాళ్ళని శిక్షించాలి. మీకు ఇంకా చెప్పాలంటారు పాపం రాష్ట్రం విభజించి వదిలేరు. వీడు 10 ఏళ్ళు మన గడ్డి మనకి పెట్టి ఏమవకుండా అయినా సరే ఎంత ఎడ్డిమాలోకాలంటే వాళ్ళకి ఆలేసేట తెలుగు రాష్ట్ర ప్రజలకి. క్లియర్ అమ్మా, ఎంత ఎవిడెంట్గా 10 సంవత్సరాలు బట్టి అసలు రాష్ట్రం కావాల్సిన ఏవీ చేయకుండా కూర్చొని వీళ్ళు ఎంత మాలోకాలు అంటే ఇప్పుడు ఉన్న కూటమి గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్లు రోడ్లు మనకి చెప్పారు చూడు, కనెక్టివిటీ 6 జిల్లాలు కనెక్ట్ అయ్యింది లాస్ట్ టైం. బెంగళూరు నుంచి హైవేలో కనెక్ట్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు 3 జిల్లాలకు కుదించినా సరే సూపర్ అని ప్రమాణ స్వీకారం ఏంటి ఓపెనింగ్లు చేయించి తప్పట్లు కొడుతుంటారు. పోనీ ఎవరో కొడితే పోనీ పవన్ కళ్యాణ్ కొత్తగా బీజేపీ చంద్రబాబు నాయుడు గారా ఏందండి మీ స్థాయి? 2 సార్లు 10 మెట్లు పైకి ఎక్కిస్తే మీరు గబ్బగో దిగిపోతే మేమేటి చేస్తామండి. మళ్ళీ ఆనంద భరితంతో 2,88,000 కోట్లు కనబడుతున్నాయి. ఆ రోజు 11,000 అనౌన్స్ చేయలేదు ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి ప్రధానమంత్రి. అంటే దాని కనుక గ్యాంబ్లింగ్ ఏంటి ప్రజల్లో అంటే ఏం చేయలేరు. మళ్ళీ 5 ఏళ్ళు మూసుకొని కూర్చొని ఏం చేయలేరు. 5 ఏళ్ళ తర్వాత కథ వేరు. ఇప్పుడు కూడా ఓన్లీ అరనిరోధనే మనం నెత్తినోరు కొట్టుకుని. అది తెల్లరా పేపర్లో రాస్తాడు, నిజమే అంత మొత్తం కుదిలేపోయి చచ్చిపోయామని రాసేస్తాడు, అదే చోటు నమ్ముకుని చస్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఇలాంటి అభియోగం రాబోతుంది వచ్చింది ప్రస్తుతానికి. ఏమొచ్చినా ఏం లాభం అంటున్నాను. ప్రజలకు మన తాపత్రం ఏంటంటే ఇదిరో బాబు ఇంత ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను. ఖర్చు పెట్టలేదు, ఎడపోయే డబ్బులు తెలియవు వాళ్ళకి. పాత పదాలు ఉంటాయి కదా, థర్డేపల్లి నేల మార్గిల్లోకి వెళ్ళి ఎక్కడ డబ్బులన్నీ ఆడికే పోయి కర్మరా బాబు, కర్మ నిజంగా కర్మ దౌర్భాగ్యం అంటే వాళ్ళకే. ఏంటి ఇట్లానే ఉంటే కూటమి పరిస్థితి ఏంటంటారు? ఏమీ లేదు, మన సంపూర్తి అంటే వాళ్ళకి 5 ఏళ్ళ పాటు ఇంకా భరించాలి. సింపుల్గా చెప్తాను, మనందరం మాట ఒకటి. అమరావతి రైతులు ఉన్నారు కదా, అరే బాబు ఈ రోజు ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. అమరావతి శాశ్వత రాజధాని నువ్వు గెజిట్ ఇప్పించుకోవాలి కేంద్ర ప్రభుత్వం చెప్పమంటున్నాను. మీరు దేనికైనా మీరు ఉద్యమాలు మా జీవితాలు తాడుకున్న 4 పాటు అమరావతి రాజధాని శాశ్వతం అని ఒక మాట చెప్పమనండి, అది కూడా చెప్పట్లేదండి. అది ఆ కూటమి గొప్పతనం, ఆ బీజేపీ అంతకన్నా గొప్పతనం. వాళ్ళకి అల్లే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.